గురుగారు దశనామి సంప్రదాయం అంటే ఏమిటి, దీని విశిష్టత ఏంటి? శంకర భగవత్పాదులు అద్వైతాన్ని ప్రతిపాదించిన తరువాత భారతదేశంలో 4 మూలల 4 పీఠాలను ఏర్పాటు చేసి ఆ పీఠాన్ని సంరక్షించటం కోసం పీఠాధిపతులను నియోగించారు. అలా నియోగించే క్రమంలో దశనామి సాంప్రదాయాన్ని ఆవిష్కరింపజేశారు. అంటే ఆయా పీఠాలలో పీఠాధిపత్యాన్ని వహించేటువంటి పీఠాధిపతులకు వారున్న ప్రాంతము వనానిక, అరణ్యానిక, సాగరానిక, తీర్థానిక, జ్ఞానానిక దేనికి దగ్గరగా ఉన్నదో దాన్ని అనుసరించి తీర్థ, పూరి, వన, అరణ్య, ఆశ్రమ, సాగర, భారతి, సరస్వతి ఇలా నామధేయాలను చేర్చి ఆ పీఠాధిపత్యాన్ని వారికి అందజేశారు. ఎప్పుడైతే భారతదేశంలో ఈ వేదభూమిలో, కర్మభూమిలో, ధర్మభూమిలో వేద విజ్ఞానం పరిఢమిల్లుతుందో అంతవరకు సనాతన ధర్మం సంరక్షింపబడుతుంది. ఇదే శంకరుల యొక్క ఆలోచన. అందుకే శృతిని అనుసరించే అందరి జీవనం కొనసాగాలన్న అద్భుతమైన ఆలోచనతో 4 వేదాలకు ప్రతీకగా 4 పీఠాలను ఆవిష్కరింపజేసి ఆ పీఠాధిపతులకు ఒక్కొక్క వేదము యొక్క ఒక్కొక్క మహావాక్యం యొక్క అధ్యయనాన్ని లక్ష్యంగా ఏర్పరిచి వారిని కార్యక్షేత్రంలో నియుక్తిని చేశారు. వారి తరువాత ఆ కార్యక్రమాన్ని నిర్వహించటం కోసం వారి సమక్షంలోనే వారి ఉత్తరాధికారిని కూడా నిర్ణయించే అద్భుతమైన ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ భారతదేశానికి శ్రీరామ రక్షగా నిలిచి అప్పుడు ప్రారంభమైనటువంటి ఆ సనాతన ధర్మ సంరక్షణ ఇప్పటిదాకా కొనసాగుతూ ఉన్నది. అందుకే భారతదేశం మీద ఎన్ని విదేశీ దండయాత్రలు జరిగినా ఆ దండయాత్రలకు బలి అయి ఇతర దేశాలలో ఎంతమంది ధర్మభ్రష్టులైనా భారతదేశం మాత్రం ఇప్పటికీ ఆ వేద ధర్మాన్ని అనుసరించిన జీవనాన్నే తమ జీవన విధానంగా ఎంచుకొని సనాతన ధర్మాన్ని సంరక్షించుకుంటూ ముందుకు సాగుతుంది. అలాంటి అద్భుతమైన కార్యాచరణకు పథకాన్ని నిర్మించటం కోసమే ఈ దశనామి సంప్రదాయాన్ని శంకర భగవత్పాదుల వారు ఆవిష్కరించారు.